ఏవోబీ ప్రాంతంలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో గాయపడిన ఇద్దరు కానిస్టేబుళ్లలో ఒకరు మరణించారు. ఏపీ గ్రేహౌండ్స్ దళానికి చెందిన అహ్మద్ అబూబకర్ కన్నుమూశాడు. అబూబకర్ స్వస్థలం విశాఖపట్నంలోని గాజువాక. ఘటనా స్థలంలో జరిగిన ఎదురు కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఇద్దరు కానిస్టేబుళ్లను హెలికాప్టర్ ద్వారా విశాఖపట్నం తరలిస్తుండగా వారిలో ఒకరైన అబూబకర్ మార్గమధ్యంలోనే మరణించారు. మరో కానిస్టేబుల్ సతీష్ కాలికి బుల్లెట్ గాయం కావడంతో అతన్ని విశాఖపట్నంలోని సెవెన్ హిల్స్ హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. కానిస్టేబుల్ అబూబకర్ కుటుంబాన్ని డీజీపీ సాంబశివరావు పరామర్శించారు. చనిపోయిన అబ్బాయి పేరు అబూబకర్. అబ్బాయి మనకి కడప 11th బెటాలియన్లో రిక్రూట్ అయ్యాడు. నేటు ఇక్కడే అని తెలిసింది గాజువాక. మేము ఇప్పుడు వాళ్ళ ఇంటికి కూడా పోతున్నాం. సాధారణంగా మన రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఎక్స్గ్రేషియా కింద ఎవరైనా కానిస్టేబుల్ నుంచి ఎవరైనా చనిపోతే 25 లక్షలు సాధారణంగా ఇస్తారు. కానీ ఈసారి ఈ అబ్బాయి జరిగిన దానికి మొన్ననే ప్రపోజల్ పంపించాం ప్రభుత్వానికి. ఈసారి స్పెషల్ ఎక్స్గ్రేషియా కింద వాళ్ళ ఫ్యామిలీకి 40 లక్షల రూపాయల స్పెషల్ ఎక్స్గ్రేషియా చెల్లించడం జరుగుతుంది. గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళకి పోస్ట్మార్టం ఎగ్జామ్ చేయించి బాడీస్ని ప్రిజర్వ్ చేస్తున్నాం. లేదండి, మల్కాన్గిరి అంటే ఎక్కడ జ్యూరిస్డిక్షన్ ఉంటే అక్కడ తీసుకుపోతారు. దేర్ ఇస్ నో దాంట్లో. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఏదో ఇన్సిడెంట్ అవుద్ది, ఉత్తరప్రదేశ్లో హాస్పిటల్ తీసుకుపోతాం. పక్క హాస్పిటల్కి ఎప్పుడు తీసుకుపోతాం అంటే ఎప్పుడైనా ఫెసిలిటీస్ లేవన్నప్పుడు. అంతేగాని అదర్వైజ్ జ్యూరిస్డిక్షన్ వాళ్ళది. వాళ్ళు చర్యలు చేపట్టారు, ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ చేశారు.